ఒకరోజు రంగ తన పొలంలో ఒక వింత కోడిని చూశాడు. ఆ కోడి ఈకలు మెరుస్తూ చాలా అందంగా ఉన్నాయి. రంగ దానికి స్వర్ణ అని పేరు పెట్టి ప్రేమగా ఇంటికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం రంగ నిద్రలేచి చూసేసరికి స్వర్ణ పక్కన ఒక మెరిసే వస్తువు కనిపించింది. అది ఒక అసలైన బంగారుగుడ్డు. ప్రతిరోజూ స్వర్ణ ఒక బంగారుగుడ్డు ఇచ్చేది. ఆ గుడ్లను అమ్మి రంగ మెల్లగా ధనవంతుడు అయ్యాడు. కాలక్రమేణా రంగ మనసులో దురాశ పెరిగింది. ఈ కోడి రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో చాలా గుడ్లు ఉండి ఉంటాయి. అవన్నీ ఒకేసారి తీసేసుకుంటే నేను ఇంక పెద్ద ధనవంతుణ్ణి అయిపోతాను అని అనుకున్నాడు. రంగ ఒక పదునైన కత్తి తీసుకుని స్వర్ణ దగ్గరకు వెళ్లాడు. పాపం స్వర్ణ భయంతో వణికిపోయింది. రంగ తన దురాశలో ఆ కోడి ప్రాణాల గురించి ఆలోచించలేదు. రంగ తన దగ్గర ఉన్న కత్తితో స్వర్ణను చంపేశాడు. కాని కోడి కడుపులో ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. అది మిగిలిన కోళ్లలాగే మామూలు కోడి అని రంగ గ్రహించాడు. తన తప్పు తెలుసుకున్న రంగ గొంతు ఎత్తి ఏడ్చాడు. తన దురాశ వల్ల అతనికి బంగారు గుడ్లు ఇచ్చే స్వర్ణను కోల్పోయాడు. అప్పటినుండి రంగ మళ్లీ తన పొలంలో కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. అతను పక్షులకు మరియు జంతువులకు ఆహారం పెడుతూ మళ్లీ పాతరంగలా దయగా మారాడు. నీతి: అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. ఉన్నదానితో తృప్తి చెందడమే నిజమైన సుఖం.